హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయ పిక్కల్ అనేది సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాసులు మెంతాలు అనేది తీసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఉసిరికాయలు అనేది సన్నగా కట్ చేసి ఇలా స్లైసెస్గా మనం వీటిని ఆయిల్లో వేసి తేమ అనేది అందులో పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పీసెస్ అనేది కొంచెం కానీ తేమ పచ్చిగా ఉండకుండా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉసిరికాయ పీసెస్ అనేది మనకు మంచిగా ఫ్రై అయ్యి వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని సేమ్ ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి సాసులు ఇంకా ఎండుమిరపకాయలు అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ మనకి చల్లారిన తర్వాత ఉసిరికాయల్లోకి కలుపుకోవడానికి కావాలి కాబట్టి సో మనం దీనిని ఇలా తిరగమాత వేసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ చల్లారేలోపు మనం ఒక బౌల్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ పీసెస్ అనేది వేసి చల్లగా అయిన తర్వాత అందులోకి కారపొడి 2 స్పూన్ల దాకా, సాల్ట్ కొంచెం, ఆవాలు మెంతుల పౌడర్ అనేది వేసి మొత్తం మసాలా అనేది పీసెస్కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ చేతిలో చేయకూడదండి, ఎందుకంటే ఉసిరికాయ పిక్కల్ అనేది తొందరగా పాడైపోతుంది. సో ఇలా మొత్తం మసాలాస్ అనేది పీసెస్కి బాగా పట్టి డ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మన ఆయిల్ ఇందాక కాచి పెట్టుకున్నటువంటి ఆయిల్ చల్లగా అయిన తర్వాత దానిని తీసి మనం ఇందులోకి వేసి మిక్స్ చేసుకొని ఒక 24 అవర్స్ దాకా పెట్టుకున్నట్లయితే మనకి ఉసిరికాయ పిక్కలు అనేది రెడీ అయిపోతుందండి. 1 డే తర్వాత మీరు ఇందులోకి సాల్ట్ కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. పీసెస్ అనేది ఊరక ముందర చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసి పెట్టి 24 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పిక్కలు అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఈ ఉసిరికాయ పచ్చడిని ఆంధ్ర తెలంగాణ చాలా ఫేమస్, టేస్టీ.